హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 18 చూసే ముందు పార్ట్ 17 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. త్వరగా పెళ్ళైపోతే బాగుండు. నేను ఎప్పటికీ ఇలా నా గుండెపై పడుకోబెట్టుకోవాలని ఉంది అంది. ఆ రోజు కోసం నేను కూడా ఈగర్గా వెయిటింగ్ బేబీ అంటూ తనని గట్టిగా హత్తుకున్నాడు రిషి. రిషి సీలింగ్ వైపు చూస్తూ పిలిచింది జాను. బెడ్ కోట్కి ఆమె కుడి చేతిని నొక్కిపెట్టి తన ఎడమ చేతితో వేళ్లు కదిపాడు ప్రేమగా. నాకు నువ్వు కావాలిరా అంటున్న జాను కళ్ళు చూడలేదు రిషి. జానుని ఇంకా టైట్గా హగ్ చేసుకుని పడుకుంటూ, నేను నీ వాడినే, ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అంటూ జాను పైనే ఉండి ఆమె పైకి ఎగబాకి పెదవులతో కన్నీరు తుడిచాడు. సున్నితమైన పెదవులు, గరుకైన గెడ్డం ఒకటేసారి తనకి తగులుతూ ఉంటే సన్నగా వణుకుతూ, మన పెళ్ళయ్యాక రీజన్ ఏమైనా సరే మన మధ్య దూరం రాదు కదా అంది చిన్నగా. ఏ మెంటల్, ఇప్పుడు ఎందుకు ట్రాష్ మాట్లాడుతున్నావు? నిన్ను దూరం చేసుకునే 2 ఏళ్లలో వేరే ఏ అమ్మాయికైనా దగ్గరైనట్టు తెలిసిందా నీకు అని చిన్నగా అరిచాడు విసుగ్గా తన పైనుండి లేస్తూ. ఎందుకురా కోపం, నా భయం నాది అంటున్న జానుని హత్తుకొని పిచ్చిగా మాట్లాడి కోపం తెప్పించుకు బంగారం, నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పాడు రిషి. నెమ్మదిగా ఏడవడం వల్ల కంపిస్తున్న ఆమె ఎదరి గమనిస్తూ నెమ్మదిగా ఆమె తన నుండి దూరం జరగబోతే తిరిగి ఇద్దరి పెదవులు ఏకం చేశాడు. ఇందాకటిలాగా స్ట్రాంగ్గా కాకుండా సున్నితంగా కిస్ చేస్తూ 2 నిమిషాలకి వదిలి జాను తన నుదుటిని ఆనించి, ఐ లవ్ యూ మోర్ దెన్ మై సెల్ఫ్ జాను, నువ్వు నా బంగారాన్ని ఊరికే వదులుకోలేను నేను, అలాగే నీపై కోపం కూడా ఎక్కువగా ఉండదు నాకు చెప్తూ తనని హత్తుకున్నాడు. కాసేపటికి జాను ఏడు పాపితే అసలు తాను ఎందుకు ఏడుస్తుందో తెలియక అడిగి గుర్తు చేస్తే మళ్ళీ ఏడుస్తుందని రిషి కూడా సైలెంట్ అయిపోతాడు. కాసేపటి తర్వాత నార్మల్ అయిన తను రిషి ఎద మీద పడుకుని ఉంటే బెడ్ పైకి మార్చి బ్లాంకెట్ కప్పి నుదుటిపై మరో ముద్దు అద్ది పడుకున్న వెంటనే, ఎందుకు నిద్ర వచ్చేస్తుంది నీకు, పెట్టి పుట్టావే అని మురుసుకుంటూ వెళ్ళిపోతాడు. రిషికి తెలియని నిజం, పడుకున్న వెంటనే నిద్ర రావడం తన అదృష్టం కాదు, జాను వాడుతున్న మెడిసిన్ పవర్ అని. మళ్ళీ శౌర్య రూమ్కి వచ్చిన రిషికి బెడ్పై శౌర్య మ్యాక్బుక్తో, కౌచ్లో సమీర పాప లంచ్ చేస్తూ కనిపిస్తూ ఉంటే నేను వెళ్తాను అని చెప్పాడు ఇద్దరికీ ఒకటేసారి. ఇంకా ఇక్కడే ఉన్నావా అని సమీర తనలో తానే అనుకుంటే తన ఎక్స్ప్రెషన్ గమనించి, కాబోయే భార్య ఎక్కడుంటే ఇంకెక్కడికి వెళ్తాడు అన్నాడు శౌర్య మూగ సమాధానం కాగా. లంచ్ చేసి వెళ్ళు అన్నాడు శౌర్య. సమీర వెళ్ళి చూడు అని చెప్పగానే పైకి లేస్తుంది. పద అన్నయ్య అంటూ. నో సమీ, సమ్ అదర్ టైం, నెక్స్ట్ సర్జరీకి ఒకసారి రిపోర్ట్ చెక్ చేసుకోవాలి, బయట తినేసి వెళ్తాను అని చెప్పాడు. అయితే ఇంకెప్పుడు రాకు అంటున్న శౌర్య మాట తనకే అని అర్థమై సైలెంట్గా డైనింగ్ హాల్లోకి నడుస్తాడు. మంచిగా మాట్లాడడం రాదా నీకు అని చిరుకోపంగా చూస్తూ రిషి వెనక వెళ్తుంది సమీర. రిషికి వడ్డించి తాను పక్కనే కూర్చుంటుంది. సమీ, నిన్నొకటి అడగాలి. ఏంటన్నయ్య? జాను గురించి నీకేమైనా తెలుసా? అంటే తను ఏదో హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతుందని అనుకుంటున్నాను, దాని గురించి నీకేమైనా తెలుసా? లేదన్నయ్య, పాస్ట్ కారణంగా తను నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అవునా, తనే నిజాలు తెలుసుకుంటుందిలే, నువ్వు ఫీల్ అవ్వకు. ఆద్య కారణంగా జానులో ఇంత చేంజ్ వస్తుందని నేను ఊహించలేదు, తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు సమీ అని చెప్పాడు రిషి. లేదన్నయ్య, తను ఇప్పుడు సైలెంట్గా ఉంటుంది. ఏమో చెప్పలేం సమీ, మనుషులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, నువ్వు కేర్ఫుల్గా ఉండు. ఓకే అన్నయ్య, జాను గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఏదో ఆలోచిస్తున్న సమీర తలపై చేయేసి, శౌర్యతో బాగానే ఉన్నావా అని అడిగాడు. గంటకో వేరియేషన్తో తనలో అపరిచితుడిని చూపిస్తున్నాడు. నీ అల్లరికి తనైతేనే కరెక్ట్, కొన్ని డేస్ తన బ్రెయిన్కి ప్రెషర్ ఇచ్చే వర్క్స్ వద్దని చెప్పు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు కదా. జాను ఏం తినలేదు, కాసేపు ఆగి ఫుడ్ తీసుకెళ్ళు. ఇలా వర్క్ చెప్తున్నా అని ఏమీ అనుకోకురా, ఎంత గ్రడ్జెస్ ఉన్నా తను మన ఫ్యామిలీ మెంబర్, అండ్ నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందరితో హ్యాపీగా ఉండు సమీ. ఓకే అన్నయ్య, నిన్ను చూస్తూనే పెరిగాను, నువ్వు చెప్పిన మాట తప్పను అని చెప్పింది. రిషి తన సైడ్ హగ్ చేసుకుని టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. రిషి వెళ్ళగానే
తన రూమ్కి వచ్చిన సమీర డోర్ దగ్గరికి వేస్తూ వర్క్ పక్కన పెట్టి టాబ్లెట్స్ వేసుకోండి సార్ అంటూ వాటర్ అందించింది. పిల్స్ ర్యాపర్ అందుకుంది. కాసేపు కెలకు, నాకు అదే పని మరి అంటూ ఒక పిల్ తీసి శౌర్య చేతిలో పెట్టి తననే ఉరుముతూ చూస్తున్న శౌర్యకి ఒక లుక్ ఇచ్చి కానీ అంది. నెక్స్ట్ సెకండ్ పిల్ వేసుకొని సమీరాని మీదకి లాక్కొని తమ ఇద్దరి పెదవులను ఏకం చేసి డీప్ లిక్లతో పాటు నాలుకలని పెనవేశాడు. వద్దు అంటున్నా లోపల నాట్యం చేస్తున్న టంగ్ టచెస్కి మైకం కమ్ముతూ ఉంటే కంట్రోల్ మిస్ చేసుకున్న సమీర తను కూడా శౌర్యతో కలిసి ముద్దు యుద్ధం మొదలుపెట్టింది. సతీ సహచర్య తనలో ఇంకా ఫీలింగ్స్ని పీక్స్కి టచ్ చేస్తూ ఉంటే అస్సలు తగ్గట్లేదు శౌర్య. శౌర్య ముందు తన ఓపిక ఎంత 7 నిమిషాలకే నీరసంగా మొహం పెట్టి ఇద్దరి మధ్యన చేతులు పెట్టింది శౌర్యని దూరం చేయడానికి. బట్ బాబు అలా జరగనిస్తాడా? నడుము పట్టి మీదకి లాక్కున్నాడు. బాబోయ్, నా ఎముకలు విరగొట్టి వాటితో బోన్ సూప్ చేసుకుందాం అనుకున్నావా శాడిస్ట్ అంటూ శౌర్య నుండి దూరం జరిగి ఫాస్ట్గా బెడ్ దిగేసింది. లిప్స్ తుడుచుకుంటూ తననే ఓరగా చూస్తున్న భర్తని చూసింది చాలే, ఊపిరి ఆడకుండా కిస్ ఎందుకు చేశావు అని అడిగింది కోపంగా. బిట్టర్ పిల్స్ ఇచ్చావు, అందుకే బెటర్ స్వీట్ తీసుకున్నా అంటూ కన్ను కొట్టి వాచిన సమీర కింద పెదవిని చూసి కమ్ అన్నాడు హ్యాండ్ ముందుకు పెట్టి. డోంట్ టాక్ విత్ మీ చెప్పి రూమ్ నుండి వెళ్తున్న సమీరాని చూస్తూ సమీ అన్నాడు గట్టిగా. అంతా నీ రూలింగే విసుక్కుంటూ వెనక్కి వెళ్ళి తను శౌర్య హ్యాండ్ పట్టుకుంది. శౌర్య తనని తన ముందు కూర్చోబెట్టుకొని వెనక నుండి హత్తుకొని సమీర భుజంపై తలవాల్చి నైట్ ఏమైనా ఉందా అని అడిగాడు ఆమె చెవి తమ్మని పెదవులతో పట్టి లాగుతూ. పోరేజ్ ఉంది శౌర్య, రైస్ మంచిది కాదు నైట్ అని చెప్పిన సమీర నడుము మీద గట్టిగా గిల్లి అమ్మా అని కేక పెట్టిస్తాడు తన చేత. ఓయ్ ఎందుకు గిచ్చావు అంటూ యమ సీరియస్గా అడిగిన సమీరాని ఇంకా సీరియస్గా చూస్తూ నైట్ ఏమైనా ఉందా అంటే కడుపు నింపుకునే మీల్స్ గురించి కాదు, మనసు నింపుకునే మీల్స్ గురించి. ఆ విషయం కూడా క్లియర్గా చెప్పాలి అంటే గిల్లక ముద్దు పెట్టుకోవాలా ఈడియట్ అని తిట్టాడు గట్టిగానే. అప్పుడు అర్థం చేసుకున్న సమీర నాలుగు ఖర్చుకొని హిహి అలా అనిపించింది అని అంది పిచ్చిగా నవ్వుతూ. ఇందుకేనే నేను హాఫ్ బ్రెయిన్ అనేది మెంటల్ అని తిట్టి గిచ్చిన చోట ఎర్రగా కందిన సమీర నడుమును చూసి తన చేతి మునివేళ్లతో నిమురుతూ నైట్కి ఇంకా చాలా టైం ఉంది కదా బేబీ, ఇప్పుడు ట్రైలర్ వేసుకుందామా అని అడిగాడు హస్కీగా. ఇప్పుడు కాదు కదా, నైట్కి కూడా ఛాన్స్ లేదు కానీ రెస్ట్ తీసుకో, వర్క్ కూడా వద్దు అని చెప్పి శౌర్యని దూరం జరిపి తన పక్కన బెడ్ మీద మ్యాక్బుక్ క్లోజ్ చేసింది. ఓయ్ రాక్షసి, ఇలా పస్తులు పెట్టడం పాపమే, అసలే 4 days నుండి బాగా మిస్ అవుతున్నా నేను అంటూ గట్టిగా పిల్లోని వర్టికల్గా హత్తుకొని ఎడ్జ్పై చిన్ పెట్టుకొని అమాయకంగా చూస్తున్న శౌర్యం చూస్తే నవ్వు ఆగలేదు సమీరాకి. అతని దగ్గరకు వెళ్ళి చీక్స్ పట్టుకొని లాగుతూ అంత క్యూట్గా అడగకరా నమ్మగడ, మళ్ళీ నా హార్ట్ కరిగిపోతుంది నీ మీద ప్రేమతో అంటూ ఫేస్ దగ్గరికి తెచ్చుకొని శౌర్య ముక్కు మీద ముద్దు పెట్టి దూరం జరుగుతూ ఉంటే సమీ అర్థం చేసుకోవే, ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ జెన్యున్గా చెప్తున్నాడు మాన్స్టర్ మొగుడు. నీ హ్యాండ్స్ బాగాలేదురా, పైగా బ్రెయిన్కి ప్రెషర్ పడుతుంది, తగ్గాక చూద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆపి ఎక్కడికి అని అడిగాడు జాను దగ్గరికి. ఎందుకు చిన్న స్మైల్తో అడిగాడు మ్యాక్బుక్ మళ్ళీ ఓపెన్ చేస్తూ. ఇందాక రిషి అన్నయ్య చెప్పాడు జాను పడుకుందని, తను ఇంకా లంచ్ చేయలేదు, పెట్టేసి వస్తాను అని చెప్పింది. వదిన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా? ఈ ఇంటి కోడలి బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పి వెళ్ళబోతూ ఆగి శౌర్య నాకు నిజం చెప్పు అంది. ఏంటది చూపు తిప్పకుండానే అడిగాడు. జాను ఓకే కదా, ఐ మీన్ తనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడిగింది. ఆ మాటకి సమీరాని ఒకసారి చూసి ఎందుకు ఆ డౌట్ వచ్చింది అని అడిగాడు. నాకు కాదు అన్నయ్యకి వచ్చింది, ఎందుకో చెప్పలేదు కానీ తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అందుకే ఫుడ్ కోసం వెళ్తున్నావా తనకి? సూటిగా అడిగిన శౌర్యని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అవును అంది నిజాయితీగా. లేదంటే నీకు ఆ బుద్ధి పుట్టేది కాదు కదా అని అడిగాడు వెంటనే. శౌర్య ఏం మాట్లాడుతున్నావు? తను కూడా అరిచినట్టే అడిగింది. అతని మాటల్లో తనపై అనుమానం ఊహించుకోలేదు, అందుకే ఫాస్ట్గా రియాక్ట్ అయింది సమీర కూడా. శౌర్య కాస్త కూల్ అయ్యి వెళ్ళు అన్నాడు. ఎందుకురా ఇప్పుడు నీకు అంత కోపం వస్తుంది అని అడిగింది విసుగ్గా. లీవ్ సమీరా. శౌర్య కోపం మీద ఒక అవగాహన ఉన్న సమీర ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయింది. కానీ తన గురించి తెలిసి కూడా తనని తగ్గమనడం నచ్చలేదు తనకి. కిచెన్లోకి వెళ్ళిన జానుకి ఫుడ్ కోసం వెళ్తూ ఉండగా
సత్యమూర్తి గారు వస్తూ కనిపించడంతో లంచ్ వడ్డించమంటారా మావయ్య అని అడిగింది వినయంగా. ఈ మాట కోసం ఎన్నేళ్లు తప్పించాడో. బయట కష్టపడి ఇంట్లోకి రాగానే చల్లగా చేతికి మంచినీళ్ళు అందించే ఆడవాళ్ళు దొరకడం ఒక మగాడి అదృష్టం. ఆస్తి ఉందనే గర్వం ఎప్పుడు తొలగిసలాడే భార్య విశాలాక్షి మంచినీళ్ళు ఇవ్వడం కాదు కదా, కనీసం భోజనం తినేటప్పుడు కూడా దగ్గర ఉండేది కాదు. అతి గారాబం వల్ల కూతురు కూడా అలాంటి లక్షణాలు అలవాటు చేసుకోలేదు. తమతోనే ఉండే ఆద్య నుండి కూడా అలాంటి పిలుపుకి నోచుకోలేదు. ఇప్పుడు సమీర ఇలా అడుగుతూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లాయి. తన తలపై చేయేసి జోగి పెడతాడులే తల్లి, నువ్వు తిన్నావా అని అడిగాడు సమీర చేతిలో ఉన్న ప్లేట్ చూసి. నే ఉన్నానుగా మావయ్య, వాళ్ళంతా ఎందుకు అని చెప్పి ఇది జానుకి ఇచ్చేసి వస్తాను మావయ్య, తను కూడా తినలేదు ఇంకా అని చెప్పి అతను అలాగే అనగానే పైకి వెళ్ళింది. ఓపెన్లోనే ఉన్న డోర్ నుండి చూసేసరికి జాను పడుకుని కనిపించడంతో లోపలికి వెళ్ళి ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి జాను అని పిలిచింది. 3 సార్లు పిలిచేసరికి మత్తుగా కళ్ళు తెరిచిన జానుకి సమీర కనిపించగానే ముఖం చిట్లించి చూస్తూ నువ్వెందుకు వచ్చావు నా రూమ్లోకి అని అడిగింది కోపంగా. నువ్వు లంచ్ చేయలేదు, ఫుడ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పింది తన పొగరుని లెక్క చేయకుండా. నేను అడిగానా నిన్ను లంచ్ పెట్టమని? నీ లిమిట్స్ క్రాస్ చేసి ఇంకోసారి నాకు దగ్గర అవ్వాలని చూడకు. నువ్వు మా అన్నయ్యకి భార్యగా ఈ ఇంటి కోడలివి కాగలవేమో కానీ నాకు మాత్రం వదినవి ఎప్పటికీ కాలేవు అని చెప్పింది విసుగ్గా. అస్సలు మాట పడని సమీర జానుని ఇంకా కోపంగా చూస్తూ ఈ ఇంటి కోడలుగా నాకు ఎలాంటి గుర్తింపు, నీ వదినగా అంతటి అదృష్టం నాకు కూడా వద్దులే జాను. నేను ప్రేమించింది నా శౌర్యని మాత్రమే. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి అని ఆచారాలు కలిగిన సమాజంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అంతేకాని మీ ఆస్తుల కోసం అంతస్తుల కోసం అయితే కాదు, మైండ్ ఇట్ అని గట్టిగానే చెప్పి సమీర 4 అడుగులు వెనక్కి వేసేసరికి ప్లేట్ విసిరి కొట్టింది జాను. అది మీ నాన్న అన్నల కష్టం, వాటికంటూ ఒక అర్థం ఉంది. ఆ మెతుకులు కూడా దొరక్క చాలామంది బాధపడుతున్నారు. నోటి వరకు వచ్చిన అన్నాన్ని అలా పడేయడం మనిషి లక్షణం అనిపించుకోదు. నువ్వు డబ్బున్న కుటుంబానికి చెందిన దానికంటే ముందు ఒక అమ్మాయివని గుర్తుంచుకో అని చెప్పి జోగి అని పిలుస్తూ బయటకు వచ్చేసరికి డోర్ దగ్గర కనిపిస్తాడు శౌర్య. అతని చూపు తనపై ఉండడం చూసి ఏం మాట్లాడకుండా రైలింగ్ దగ్గరికి వచ్చేసరికి చెప్పండమ్మా అంటూ వచ్చాడు జోగి. జాను రూమ్లో ఫుడ్ పడిపోయింది, కొంచెం క్లీన్ చేయి అని చెప్పి శౌర్యని చూడకుండా తమ రూమ్కి వెళ్లకుండా గార్డెన్లోకి వెళ్ళిపోయింది. విసురుగా వెనక్కి తిరిగిన జానుకి తననే కోపంగా చూస్తున్న శౌర్యని చూసి చూడన్నయ్య ఎంత రూడ్గా బిహేవ్ చేస్తుందో, నీ భార్య అయినందుకు బాగా పొగరు పట్టిన దానిలా ఉంది. వెంటనే చెంప పగిలిన సౌండ్కి మాటలాపి నీళ్ల కళ్ళతో శౌర్యని చూస్తుంది జాను. జస్ట్ షటప్ జాను, చెల్లివని నీకు బాగా గారం పెట్టినట్టున్నాను. పొగరు దానికి కాదు నీకు పట్టింది. దానికేం అవసరం నీకు ఫుడ్ పెట్టాలని? తను ఒక రెస్పాన్సిబుల్ వైఫ్గా ఉండాలని అనుకుంటుంది. డోంట్ ఫర్గెట్ దట్. సమీర వెనక పడలేదు ఎప్పుడు, అప్పుడు ఇప్పుడు నేనే దాని వెనకపడి పెళ్లి చేసుకున్నాను. ఇంకోసారి దాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను నీకు అన్నయ్యనన్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది, మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వచ్చేసరికి సమీర కనిపించదు. రూమ్ అంతా వెతికి బాల్కనీలోకి వచ్చేసరికి గార్డెన్లో కనిపిస్తుంది. మండు టెండని లెక్క చేయక అలానే నిలబడి శూన్యంలోకి చూస్తూ 5 నిమిషాల పాటు తననే చూసిన శౌర్య తనలో ఇంచ్ కూడా కదలిక లేకపోయేసరికి నేరుగా బ్యాక్ డోర్ నుండి సమీర దగ్గరకు వెళ్ళి పక్కన నిల్చున్నాడు. కనీసం తన పక్కన ఒకరు ఉన్నారు అని కూడా లేకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా చూస్తున్న తనని చూసి కమ్ ఇన్ సైడ్ అన్నాడు. సమీ, చెప్పేది నీకే, నువ్వు వెళ్ళు, నేను రాను. మొండిగా బిహేవ్ చేయకుండా లోపలికి రా. ఎగ్జాక్ట్లీ శౌర్య, స్టాప్ బీయింగ్ హార్మ్ టువర్డ్స్ మీ అరిచింది ఒక్కసారిగా. సీన్ చేయకు, రా లోపలికి అంటూ సమీర హ్యాండ్ పట్టుకొని లోపలికి లాక్కెళ్ళాడు. అప్పటికే సమీర పెట్టిన ఫుడ్ తింటూ డైనింగ్ హాల్లో ఉన్న సత్యమూర్తి గారికి వాళ్ళ మాటలు వినపడలేదు. బ్యాక్ డోర్ నుండే తనని స్టెప్స్ మీదుగా తన రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు శౌర్య. లోపలికి రాగానే డోర్ గట్టిగా క్లోజ్ చేసిన శౌర్యని గమనిస్తూ విసుగ్గా హ్యాండ్ విడిపించుకొని, మీ అందరికీ నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా, ఇలా మాటలతో టార్చర్ చేయడానికే నన్ను పెళ్లి చేసుకున్నావా అని అంటూ అరిచింది. కోపంలో ఆలోచన మర్చిపోయి మాట్లాడుకు, నీకు తెలీదా నా మనసులో నీ స్థానం ఏంటో అని అడిగాడు. ఎనఫ్ శౌర్య, నేనేం తప్పు చేశాను జానుని చెప్పమను
అప్పుడు తన నోటికి వచ్చినట్టు మాట్లాడమను. అంతేకాని ప్రతి విషయంలో తగ్గుతాను అని అనుకోకు అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి పైనున్న ట్రాలీ కిందకు లాగి బెడ్పై విసిరి బట్టలు సర్దుతూ ఉంటే తనని స్ట్రేంజ్గా చూస్తూ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం మాట్లాడకుండా బట్టలు ట్రాలీలో కుక్కి జిప్ వేస్తున్న తనని ఆపి ఏం చేస్తున్నావో చెప్పి చెయ్యి అన్నాడు బేస్ వాయిస్లో. కనిపిస్తున్నాయి కదా కళ్ళు, ఎందుకు అడుగుతున్నావు నన్ను అంటూ ఉండగానే తనని కొట్టడానికి ఎత్తిన చెయ్యి మధ్యలోనే ఆపి డోంట్ డేర్ సనీ, అస్సలు నా ముందు వాయిస్ పెంచకు, నువ్వు నన్ను భరించలేవు అన్నాడు. అతని కోపానికి జడుస్తూ నేను అదే చెప్తున్నాను శౌర్య, నిన్ను నేను భరించలేను. మీ చెల్లికి ఎప్పుడూ ఆద్య అంటేనే ఇష్టం. తన ఇష్ట ప్రకారం నువ్వు ఆద్యని పెళ్లి చేసుకో, మీ అందరి హ్యాపీనెస్కి నేను అడ్డురాను అంటున్న సమీర చెంప పగిలింది ఈసారి మాత్రం. కన్నీళ్లతో చూస్తున్న తనని చూస్తూ ఎందుకైనా యాంగర్ని టెస్ట్ చేస్తావు అంటూ ఏడుపు అందుకున్న సమీరకి ఎక్కిల వల్ల కదులుతున్న హృదయ భాగం గమనించి తనని హత్తుకున్నాడు గట్టిగా. లీవ్ శౌర్య, ఏడుస్తూ చెప్పిన తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ వదల్లేనే, నువ్వు క్విక్ డెసిషన్స్ తీసుకోవడం మానే, నేను ఇలా నిన్ను చూడలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ ఫస్ట్ టైం తన ఎమోషనల్ బాండింగ్ని సమీరాతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టాడు శౌర్య. జాను వల్ల మళ్ళీ సమీర శౌర్యల మధ్య ప్రాబ్లమ్స్ రానున్నాయా? జాను ఋషుల పెళ్ళి జరుగుతుందా? శౌర్య విషయంలో ఆద్య నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.